సుఖమైన కష్టమైన మనం భగవత్ ప్రసాదంగానే స్వీకరించాలి. అలా స్వీకరించిన వాళ్లే ధర్మరాజుడు, శ్రీరామచంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా నేను నా హక్కు ఏమైనా సరే నేను సింహాసనం మీద కూర్చోవాల్సిందే అనుకున్నాడా ధర్మరాజు? జూదం ఆడమంటే ఆడాడు, అరణ్యానికి బొమ్మంటే పోయినాడు. ఆ అరణ్యం ఎంత దుర్భరమైనటువంటిది ఆ జీవితము. అందులో ఇంకొకటి ఏమిటంటే అక్కడ ఉండి అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడే తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకి అది కష్టకరం కాదు, కానీ సర్వభోగాలను ఒక్కసారిగా విరమించి అక్కడికి పోవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. కాబట్టి సర్వఫలప్రదాత అనే మాటకు అర్థం ఏమిటంటే అది మనం కోరిన ఫలమైనా కోరకూడదు అనుకునేటువంటి ఫలమైనా సరే ఇచ్చేవాడు ఆయనే. దాన్ని ఎందుకు ఇస్తాడు? రెండవ దాన్ని ఎందుకు ఇస్తాడు అని అంటే ఒక మణి ఉంటుంది, ఓ వజ్రం ఉంటుంది, దాన్ని సానబెట్టాలా కర్లేదా? దానికి కాంతి, దానికి విలువ రావాలి అంటే దాన్ని సానబెట్టాలి. సానబెట్టడం అంటే అందులో దానిని రాచి దానికి ఒకవేళ అది కూడా మానవ శరీరం లాంటిదైతే ఎంత బాధ, ఎంత నొప్పి అదంతా అనుభవిస్తుంది. అంతా అయిన తర్వాత జిగేలమంటుంది. నాకు ఆ మధ్య ఒక పుస్తకం చూడటం సంభవించింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, నవ్వు వచ్చింది. ఒక ఆయన పంచమహాపాతకాలు అని ఒక పుస్తకం రాశాడు. పంచమహాపాతకాలు అని ఒక పుస్తకం. ఆ పుస్తకంలో ఎంత నవ్వు వస్తుందంటే ఆ పంచమహాపాతకాలు ఏమిటంటే ఆడవాళ్లకు ముక్కు గుట్టడం, చెవి గుట్టడం, జడ వెయ్యటం, వాళ్ళకి బంధించటం, ఏది గాజులు మొదలైన వాటితో బంధించటం, ఇవన్నీ పంచమహాపాతకాలట. ఏమన్నా ఎక్కడైనా అర్థం ఉందండి? ఇప్పుడు చెవు కుట్టేటప్పుడు బాధ కలుగుతుంది. ఒక 10 నిమిషాల సేపు బాధ కలుగుతుంది. ఎందుకంటే అది గాయం అవుతుంది కనుక శరీరంలో. ఆవేద్య, ఆరోప్య, విక్షేప్య, బంధనీయములని ఆభరణాలు 4 రకాలుగా ఉంటాయి. ఆవేద్యములు అని అంటే రంధ్రము వేసి తొడిగేటువంటివి. ఆ రంధ్రము వేసినప్పుడు బాధ కలుగుతుంది, నిజమే. బాధ క్షణికం, కానీ అక్కడ ఆభరణం పెట్టుకుని ఆ అవయవానికి దానికి శోభ కలగటం అనేటువంటిది జీవితాంతము ఉంటుంది. అందుకని కావాలని దాన్ని కోరుకుంటూ ఉంటారు. అది ఆయన ఒక మహాపాతకం కింద ఈ మాటే రాశాడు. పంచమహాపాతకాలు అని రాసి ఈ చెవి కుట్టడం, ముక్కులు కుట్టడం వగైరాలు ఆడవాళ్ళని హింసించటము అని ఎంతో పెద్ద దయా జాలి ఉన్నట్టుగా ఓ పుస్తకం రాసి పారేశాడు ఒక ఆయన. చాలా నవ్వు వస్తుందన్నమాట. పల్లెటూళ్ళల్లో చూడండి, చదువు సంఖ్య రాని వాళ్ళు డాక్టర్ దగ్గరికి పెడతారు ఏదో జబ్బు చేస్తే. ఆ డాక్టరు వీళ్ళని అనవసరంగా బాధ పెట్టడం ఎందుకులే అని అంత పని చేసేటువంటి ట్యాబ్లెట్స్ లాంటివి ఇస్తే వాళ్ళల్లో చాలామంది డాక్టర్ మీద కోపం వచ్చి, ఈ చూడు డాక్టరు నాకు సూది మంది ఇవ్వలేదు, అధవ మంది ఇచ్చాడు అని ఆయన మీద విరుచుకుపడ్డ సంఘటనలు మాకు బాగా తెలుసు. సూది మంది ఇస్తే గాయమవుతుంది, కానీ వాళ్ళ దృష్టిలో అది మామూలు ట్యాబ్లెట్ కంటే చాలా గొప్పది అనేటువంటి భావన. అది ఇవ్వలేదు అని వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఇందులో పాతకం ఏమిటి? గురువు శిష్యుణ్ణి పొరపాటు చేస్తే చెంపకాయ కొడతాడు. అనుదాత్తం కరోషీతి ఖండికోపాధ్యాయ శిష్యాయ చపేటికాం దదాతి అని మహాభాష్యంలో ఆ మాట ఉంది. అదే అనుదాత్తంగా చదవవలసినటువంటి దాన్ని ఉదాత్తంగా చేస్తున్నావురా అని కొంచెం కోపిష్ఠ అయినటువంటి గురువు వేదం పాఠం చెబుతూ శిష్యుడికి చెంపదెబ్బ కొట్టాట. చెంపదెబ్బ కొడితే మనం ఏమనుకుంటాం, ఇదేమిటి ఇంత క్రూరచిత్తుడు చిన్న పసివాడిని అంత చావగొడుతున్నాడు అని మనం లేనిపోని మిస్ప్లేస్డ్ సింపతి అని అంటామే, అటువంటి దాన్ని చూపించి గురువు దోషారోపణ చేస్తాం. దానికి ఆయన ఒక మాట చెప్పారు, భాషణలోనే చెప్పారు.
సామృతై పాణిభిర్ఘ్నంతి గురవ. అమృతం పూసినటువంటి చేతులతో కొడతారు గురువులు. తల్లిదండ్రులు పిల్లల్ని కానీ గురువు శిష్యుణ్ణి కానీ కొట్టడం అనేటువంటిది అమృతహస్తాలతో జరుగుతుంది కానీ నా విషోక్షితై విషం పూసిన చేతులతో కాదు. ఎందుకనంటే లాలనాశ్రయిణో దోషా, లాలించిన కొద్దీ దోషాలు వస్తాయి, తాడిస్తే గుణాలు వస్తాయి. బంగారం కూడా పుటంలో పెట్టాలి, ఆ కమ్మెచ్చులో పెట్టి లాగాలి, అవన్నీ దానికి కష్టాలే. అయినా కానీ అది ఆభరణంగా తయారవ్వాలి అని అంటే దానికి అనేకమైనటువంటి హింసలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే సర్వఫల ప్రదాత భగవంతుడు. ఇది గమనించాలి. మనం గమనించినప్పుడు మనకు ఏమి మనోధైర్యం ఏర్పడుతుందనంటే మనకు వచ్చే కష్టాలన్నీ మనకు రాబోయేటువంటి మేళ్లను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు పెట్టినటువంటి దెబ్బల లాంటివి అనేటువంటిది ఆలోచించాలి.